ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అంత ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము లేవియాకాండం 10వ అధ్యాయంలో ప్రవేశించాలి. ముందుగా దేవుని సహాయం కోరుచు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం నా ప్రభువా. మాతో మాట్లాడండి తండ్రి. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ విలువైన విషయాలను మాకు బయలుపరచమని, విని వెళ్ళిపోరు వారంగా కాకుండా ఆ వాక్యం ప్రకారంగా జీవించే మనసును మాకందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. వివరించిన నాకును మీ యొక్క నడిపింపు సహాయంలో దయచేయమని, మనుష్య జ్ఞానంతో కాకుండా మీ సహాయం చేత వివరించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్నటి దినాన ప్రకటింపబడింది 7 గంటలకంతా ప్రారంభమవుతుందని. ఈ మాటను నమ్మి విశ్వసించిన మీ బిడ్డలు కొందరు వచ్చి ఉన్నారు. అనేక మంది ఇంకా రాలేదు నా ప్రభువా. ఏ కారణాన్ని బట్టి వారు రాలేకపోయారో మాకు తెలియదు, కానీ రావటానికి అవకాశం ఉన్నా రాలేని లేదా రాకుండా ఆలస్యం చేసిన వారిలో మార్పును కలిగించేమని ప్రార్థిస్తూ, నా తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనకు జరిగిన ప్రయాణం 9 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో దహన బలి, 2వ అధ్యాయంలో నైవేద్యం, 3వ అధ్యాయంలో సమాధానార్థ బలి, 4వ అధ్యాయం పాప పరిహారార్థ బలి, 5వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి మరియు అపరాధ పరిహారార్థ బలి, 6వ అధ్యాయంలో ఒక మనిషి దేవుని దృష్టిలో ద్రోహం చేయటం, మనిషికి ద్రోహం చేస్తే దేవునికి ద్రోహం చేసినట్లుగానే అనే విషయం గురించి మనం చదువుకున్నాం. ఆ తర్వాత 6వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు దహన బలిని గురించిన సారాంశం, 14వ వచనం నుండి 18 వరకు నైవేద్యమును గురించిన సారాంశం, ముగించే ముందు 19 నుండి 23 వరకు మనకు అది నైవేద్యం గురించి, అలానే అంటే 14 నుండి ప్రారంభమైనటువంటి నైవేద్యం 23వ వచనం వరకు కొనసాగింది. 24వ వచనం నుండి 30వ వచనం వరకు పాప పరిహారార్థ బలి, 7వ అధ్యాయంలో 1వ వచనం నుండి 10వ వచనం వరకు అపరాధ పరిహారార్థ బలిని గురించిన సారాంశం. ఇక 11 నుంచి సమాధాన బలికి సంబంధించిన 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమిటవి? 1 కృతజ్ఞతార్పణ, 2 మ్రొక్కుబడి, 3 స్వేచ్ఛార్పణ. ఇలా 7 అధ్యాయాల ప్రయాణం జరిగిన తర్వాత 8వ అధ్యాయంలో అహరోను గారిని, మందిరమును, ఇతర యాజకులను అనగా అహరోను గారి కుమారులను ప్రతిష్ఠించడం జరిగిన తర్వాత 7 దినములు మీరు మందిరంలోనే ఉండాలి అని చెప్పాడు. 7 దినములు మందిరంలో ఉండిన తర్వాత 8వ దినాన ఇక అహరోను గారు తన ఆఫీస్ని ప్రారంభించాలి. తన కార్యాలయం ఏమిటి? తన కార్యాలయం దేవుని యొక్క మందిరం, ప్రత్యక్షపు గుడారం. ఆ కార్యాలయంలో మొదట జరిగినటువంటిది తన నిమిత్తమై పాప పరిహారార్థ బలి జరిగింది. ప్రజల నిమిత్తమై పాప పరిహారార్థ బలి.
ఇలాంటివన్నీ జరిగాయి. పాప పరిహారార్థ బలితో పాటుగా తన నిమిత్తమై దహన బలి కూడా జరిగింది నిన్నటి దినాన్ని. 2 ప్రాముఖ్యమైన విషయాలు. తన కొరకు పాప పరిహార బలి చేసేటి, ప్రజల నిమిత్తము చేసేటి. దీనికి సంబంధించి మనం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన విషయం చూసాం. ఎందుకు అహరోను గారు తన నిమిత్తము ప్రజల నిమిత్తం చేసుకుంటున్నాడు? ఎందుకంటే బలహీనతలు కలిగిన మనుషులను ధర్మశాస్త్రం నియమించింది. అయితే ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటి ఆయన బలహీనత కలిగిన వాడా? యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు. ధర్మశాస్త్రము తర్వాత వచ్చినటువంటి ప్రభు. ఖచ్చితంగా ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఉన్న చాలా విషయాలు అర్థం అవ్వాలి అంటే మన ఖచ్చితంగా నిర్గమకాండము, లేవియాకాండాల మీద అవగాహన ఉండాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26 నుంచి చూశాను. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. కాబట్టి పాత నిబంధనలో కనపడే ప్రధాన యాజకులకు కృత నిబంధనలో కనపడే యేసు ప్రభు అనే ప్రధాన యాజకునికి ఏమిటి వ్యత్యాసం? వారు బలహీనత కలిగిన వారు. యేసు ప్రభువులో ఏ బలహీనత, పాపము, దోషము అనేది కనబడని మహాపరిశుద్ధుడు ఆయన, నిర్దోషి. అది మనం తెలుసుకుంటూ వచ్చాం. ఎంతో చక్కగా మందిరాన్ని ప్రతిష్ఠించడం అయ్యింది. మందిరంలో పనిచేసే యాజకులను ప్రతిష్ఠ చేయడం జరిగింది. యాజకులను ప్రతిష్ఠ చేసిన తర్వాత అహరోను గారు తన నిమిత్తము ఈ బలులన్నీ సిద్ధపరిచి, ప్రజల నిమిత్తము వీటన్నిటినీ సిద్ధపరిచి అంత అయిన తర్వాత 9వ అధ్యాయంలో చివరి వచనంలో చాలా అద్భుతమైనటువంటి సంఘటన అది. ప్రజలందరూ చూస్తుండగా ఆ ఇశ్రాయేలీయుల సమాజము కన్నుల ఎదుట దేవుని అగ్ని, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేశాడు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి, ఎంత గొప్ప విషయం! దేనినైనా మనం నిప్పంటించాలంటే మనమే ఆ ఫైర్ లిట్ చేయాలి. అగ్గిపుల్ల తీసుకొని అంటించటము ఇలాంటివన్నీ చేస్తాం. కానీ ఇక్కడ 9వ అధ్యాయంలో దేవుడు మాట ఇచ్చాడు. 4వ వచనంలో చెప్పాడు, మీరు ఇవన్నీ చేయండి, నేను మీకు ప్రత్యక్షమవుతానని. 4వ వచనంలో ఏమో చూడండి, సమాధాన బలిగా కోడెను, పొట్టెలను, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి, నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుమని. అలా 4వ వచనంలో చెప్పిన మాటనే 24వ వచనంలో దేవుడు నెరవేర్చి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ విషయం చూసి ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉత్సాహధ్వని చేశారు. అలా ఉత్సాహధ్వని చేసిన కొద్దిసేపటికి 10వ అధ్యాయంలో మనం నేను ముగించే ముందు ఈ విషయాన్ని ప్రస్తావించుకొని ముగించాను. అహరోను గారికి 4 కుమారులు. ఆ 4 కుమారుల పేరు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 10వ అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనము దినవృత్తాంతములు 2వ గ్రంథం దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వెంటనే ఇక్కడికి వద్దాం. మొదటి గ్రంథం, క్షమించాలి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. మొదటి 3 వచనాలు మనం బాగా జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు మరొకసారి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, 1 Chronicles చాప్టర్ నెంబర్ 6
మొదటి 3 వచనాలు. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు ఇక్కడ రావాలి, మెయిన్ ఇంపార్టెంట్. 2వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఇస్సారు కుమారులలో ఎవరో తిరగబడ్డారు, ఆ చరిత్ర చూసాం మనం. ఎవరు అతను? ఇస్సారు కుమారుల్లో ఒకరు తిరగబడ్డారు, తిరగబడి అంతరించిపోయారు. ఎవరు గుర్తుపట్టండి? కోరహు. ఇస్సారు కుమారులు కోరహు. అమ్రాము కుమారులు ఎవరు? అహరోను, మోషే, కుమార్తె మిర్యాం. పైన 2వ వచనంలో 4 అన్నదమ్ముల పేర్లు చెప్తున్నారు. ఇక్కడ 2వ వచనంలో కనబడుతున్న అన్నదమ్ములు ఎవరు అని అంటే అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు ఎవరు? ఇస్సారు కుమారుడు ఎవరు? కోరహు. ఇంకా తర్వాత 3వ వ్యక్తి హెబ్రోను, 4వ వ్యక్తి ఉజ్జియేలు. అందరు చూడండి 2వ వచనము. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే, కుమార్తె మిర్యాం. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమారు. ఆల్ రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే 2వ వచనంలో ఎంతమంది అన్నదమ్ములు కనబడుతున్నారు? 4. వారి పేర్లు ఏమిటి? మోషే అహరోనుల గార్లకు ఈ ఉజ్జియేలు అనే వ్యక్తి ఏమవుతాడు? వెరీ గుడ్, బాబాయ్, చిన్నాన్న. ఎందుకంటే అమ్రాము గారి కుమారులేమో అహరోను, మోషే, కుమార్తె మిర్యాం. అమ్రాము గారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముని పేరు ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇస్సారు, హెబ్రోనును మనం చూడట్లేదు, కానీ ఉజ్జియేలు అనే వ్యక్తిని చూస్తున్నాం. ఈ 4 అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి పేరు ఉజ్జియేలు. అహరోను గారికి ఉజ్జియేలు ఏమవ్వాలి? చెప్పిండేదేమో జవాబు. చిన్నాన్న, బాబాయ్. మోషే గారికి ఉజ్జియేలు గారు ఏమవ్వాలి? మిర్యాం గారికి ఉజ్జియేలు ఏమవ్వాలి? ఆల్ రైట్. ఇప్పుడు 10వ అధ్యాయానికి వద్దాం. లేవియాకాండం 10. మొదటి వచనం నుండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. 4 కుమారుల్లో అహరోను గారికి 2 ఇప్పుడు చనిపోయారు. నేను ఇప్పుడే దేవుని మందిరంలో పనిచేయడం ప్రారంభించాను. పనిచేయడం ప్రారంభించిన వెంటనే 2 కుమారులు చనిపోయారు. కాబట్టి నేను ఈ పని కొనసాగిద్దామంటారా, లేకపోతే దీన్ని ఇంతటితో ఆపేద్దామా అని అనుకోవాలి అహరోను గారు. ఏ మనిషి అయినా సాధారణంగా మానవ ఆలోచనలతో పనిచేస్తే, నేను ఈ ప్రధాన యాజకుడు అనే బాధ్యత చేపట్టిన తర్వాత 2 కుమారులను కోల్పోయాను. ఇది శుభప్రదమైనటువంటి సంఘటన, లేకపోతే అశుభమైనటువంటిదా? శుభప్రదమైనదా, అశుభమైనదా? ఇక్కడ నాకు ఏదో తగులుకుంటుంది కాలుకి. ఇక్కడ ఆల్రైట్. కుమారులు చనిపోతే అశుభమే అని మనం అనుకుంటాం. ఇది మానవ దృష్టి. దైవ దృష్టి, దేవుని మందిరంలో ఉండి దేవుని వద్ద పనిచేస్తూ దేవుడు చెప్పినట్లు లేకపోతే వీరిని ఏమనాలి? ఇంకా ఇప్పుడు మీరు ఆలోచించండి.
తన కుమారులను కోల్పోయాడు కాబట్టి అశుభం అని మనం అనుకుంటున్నాం. సరే, మానవ దృష్టితో ఆలోచిస్తే మంచి, అది కరెక్టే అని అనిపిస్తుంది. కానీ ఈ కుమారులు ద్రోహం చేసింది ఎవరికి? మరి దేవుని దృష్టిలో ఇలాంటి పాపం చేయొచ్చా? మరి శుభమా అశుభమా? కష్టమైంది జవాబు చెప్పడం. అయితే నిన్న దీన్ని ముగించే ముందు సమూయేలు మొదటి గ్రంథంలో నుంచి ఒక విషయం చెప్పాను. 22వ వచనం, 1 Samuel చాప్టర్ నంబర్ 15 వర్స్ నంబర్ 22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన? ఆలోచించు. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము అని ఆ మాట చెప్పిన తర్వాత, ఇక మీదట నువ్వు రాజు కాదు, దేవుడు నిన్ను తొలగించేశాడని ఆ సందర్భంలోనే చెప్తాడు. అక్కడ నిన్ను తీసేసి దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. నిన్ను తీసేసి దావీదును ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు చెప్పిన మాట వినని మనిషికి రాజైనా సరే, ప్రధాన యాజకుడైనా సరే, ప్రధాన యాజకుని పిల్లలైనా సరే, ఆల్రైట్, ఒకసారి ఇక్కడ ఇవేమో పురుగులా? ఇవి ఇది నల్లది కూడా తగులుకొని కింద గమ్లాగా అతుక్కుంటున్నాయి. ఆల్రైట్, అయ్యో అహరోన్ గారు కుమారులను కోల్పోయారే అని మనకు అనిపిస్తుంది. అందుకే అంటే కుమారులను కోల్పోవడం ఎవరికైనా అది చాలా దుఃఖకరమే, కాదనట్లేదు. కానీ కుమారులైనా, కుమార్తెలైనా, దంపతులైనా, ఎవరైనా సరే మనలో ఉన్నటువంటి ఆ ఆలోచన ఎలా మారాలంటే, రోజు రోజుకి నా దేవునికి మనుషులు అన్యాయం చేశారే అనే ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుంది? అందుకే హూ ఈజ్ గాడ్ టు అస్? ఇప్పుడు మనం ఉన్నామండి, మన తల్లిదండ్రులకు ఎవరో మోసం చేశారు, ద్రోహం చేశారు. ఫీల్ అవుతారో ఫీల్ అవ్వరా? పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మా నాన్నకు ఫలానా వాడు మోసం చేసేటు అనే ఫీలింగ్ మనకు ఉంటుందా ఉండదా? మాకేముండదండి, అయింది మా నాన్నకు కదా, నాకేంటి అని అనుకుంటావా చెప్పండి. మన తల్లికి ఎవరైనా సమాజంలో అంటే బాధ కలిగించి, ఇబ్బంది కలిగించి, అవమానపరిచి అలాంటి ఏమైనా చేశారనుకోండి, మా అమ్మకి ఇంత అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ వస్తుంటారా? మాకేం రావంటే ఇంక కష్టమే, మనలో ప్రేమ లేనట్లే. అలాంటి ఫీలింగ్ నా దేవునికి అన్యాయం జరిగింది అనే ఆ ఫీలింగ్ మనకు వస్తుందా? దేవుడు ఎంత చక్కగా నేర్పించుకుంటూ వచ్చాడు అన్ని విషయాలు. అప్పుడే మందిరం ప్రతిష్ఠ చేయబడింది, అప్పుడే వీరందరికీ ఇవన్నీ చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా దేవునికి ఇష్టం లేని పని మందిరంలో చేయడానికి సేవకులు అడుగు ముందుకేస్తే, దేవునికి ఇష్టం లేని పని సేవకులు అడుగు ముందుకేశారు. దేవునికి ఇష్టం లేని పని సేవకులు అడుగు ముందుకు వేశారు. మనకు అహరోను గారి కుమారులే చనిపోవడం ఏంటి? ఆ డైరెక్షన్లో వెళ్తుంది థాట్ మనది. అహరోను గారి కుమారులే చనిపోవడం ఏంటి, అయ్యో పాపం అని అనిపిస్తుంది. అదే ఆలోచనను కొంచెం ఇలా ఆలోచిస్తే ఎలా? సేవకులయ్యుండి
దేవునికి అన్యాయం చేయడమా? ఆలోచించండి ఒకసారి. సేవకులయుండి దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవటమా? ఇప్పుడు నేనున్నాను, మీ వద్దకు వస్తున్నాను, వాక్యం చెప్తున్నాను. ఒకరోజు ఉన్నట్లుండి నేను ఏం చేశానంటే ఏదో ఒక బొమ్మను తీసుకొచ్చి ఇది మీ దేవుడు అని చెప్తున్నాను. ఇక్కడ నేను మీ ముందరే పెట్టి ఏదో ఒక రూపమో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇది మీ దేవుడు, దీన్ని పూజించండి అని మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు నేను మంచి పని చేసినట్ల దేవునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. మరి ఇంత ద్రోహం చేసిన వాడు దేవుని చేత శిక్షింపబడాలా వద్దా? మరి దేవుడు న్యాయవంతుడా కాదా? చెడ్డోడు ఎవరు? ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఇందాక ఈ బొమ్మను తెచ్చి ఇక్కడ పూజించండి అని చెప్పాను కదా, దానిలో దోష ఎవరు? ఇప్పుడు దేవుని పని ప్రజలను దేవునిలోకి నడిపించాల్సిన నేను ఆ పని చేయొచ్చా? ద్రోహం ఎవరు చేశాను? అటు దేవునికి చేశాను, మీకు కూడా అబద్ధాలు చెప్పాను, ఇదే దేవుడు అని చెప్పాను. దోషిని నేను కదా. సేవకులయుండి దేవునికి అన్యాయం చేయడమా? సేవకులయుండి దేవుని ప్రజలను తప్పుతోవలోకి నడిపించడమా? ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది? తప్పు కదా. ఆల్రైట్, ఇప్పుడు చూద్దాం 10వ అధ్యాయం, లేవియాకాండం 10. శరీరానుసారులుగా మనం ఆలోచిస్తే శరీరానుసారమైన ఆలోచనలే వస్తాయి. ఎలా? అయ్యో అహరోన్ గారి కుమారులు 4గురిలో ఇద్దరు చనిపోయారే అని అనిపిస్తుంది. ఒకవేళ ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో. మరి ఆత్మ అయిన దేవుణ్ణి మనం ఆత్మ సంబంధికులుగా ఆలోచిస్తే దేవుని మందిరంలో యాజకులుగా ప్రతిష్ఠ చేయబడిన వీరు దేవునికి అన్యాయం చేయటమా? దేవుడు మాకు ప్రివిలేజ్ ఇచ్చాడులే, దేవుడు మాకు అవకాశం ఇచ్చాడులే, మేము మందిరంలో ఎలాగైనా ప్రవర్తించవచ్చు అనే పరిస్థితి లేదు సేవకులకు. దానికంటూ ఒక మర్యాద, క్రమశిక్షణ, కట్టడ, విధి విధానాలు ఎంత చక్కగా నేర్పిస్తున్నటువంటి భయము, భక్తి. అవర్ గాడ్ ఈజ్ అ వెరీ డీసెంట్ గాడ్. చూద్దాం. కాబట్టి మీరు ఏ దృష్టితో ఆలోచిస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. అహరోన్ గారు 2 కుమారులను కోల్పోయారు. దేవుడు ఎంత చెడ్డోడబ్బా అని అనిపించే, చంపేశాడు 2 ప్రధాన యాజకుని కుమారులను అని మనకు అనిపించవచ్చు. ఆత్మానుసారంగా ఆలోచిస్తే దేవుని సేవకులు దేవుని మందిరంలో ద్రోహం చేయడమా? అసలు సమూయేలు మొదటి గ్రంథంలో ప్రారంభపు అధ్యాయాలలో ఆ యాజకుని కుమారులు, ఏలీ కుమారులు హోఫ్ని, ఫీనేహాసులు 2 ఎంత తప్పు చేశారండి. భయంకరమైన పాపం చేసేసరికి దేవుడు సహించలేదు. వారి యాజకత్వమే తీసేశాడు, అక్కడి నుంచి రిమూవ్డ్ అన్నాడు అక్కడ. ఒకవేళ దేవుడు అలానే కొనసాగించింటే మందిరం అంతా చాలా అపవిత్రమైపోయేది. ఇంటికి వెళ్ళి సమూయేలు మొదటి గ్రంథము ప్రారంభపు 3-4 అధ్యాయాలు చదివితే అక్కడ జరిగిన పాపం ఏంటో అర్థమవుతుంది, అక్కడ జరిగినటువంటి తప్పిదం. కాబట్టి ప్రియులారా, అటు సేవకులైనా సరే విశ్వాసులైనా సరే దేవుని విషయాలలో మనము బహు జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి భయపడుతూ జీవించాలి. చూద్దామా 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 5. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ నంబర్ 5. సామెతల తర్వాత ఉండేదే ప్రసంగి గ్రంథం. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 1. మొదటి వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఏం చేశారు ఇక్కడ? నాదాబు, అబీహులు 2
బుద్ధిహీనులు తీసుకొచ్చినట్లుగా ధూపార్తులను తీసుకొని వెళ్ళిపోయారు. శ్రేష్టమైన పని ఏమిటి అనంటే సమీపించి ఆలకించడం. మనం ఎంతవరకు వింటున్నాం? వినడము అనంటే వినడములో విధేయత కూడా ఉంది, అది ముఖ్యం. చూద్దాం. కుమారులు ఇద్దరు చనిపోయారు 10వ అధ్యాయంలో 3వ వచనంలో. వచ్చేదా? లేవియాకాండం కొద్దామా? వెరీ గుడ్. అహరోను కుమారులైన నాదాబు అబీహులు 1వ వచనం నుండి తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనేడు, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. ఏదో తీసుకొచ్చారు కదా ఈ ధూపార్తి, తెచ్చింది తీసుకుందాంలే అనేది కాదు నా మనస్సు అంటున్నాడు దేవుడు. అక్కడ నేను అసహించుకునే పని చేశారు వీరు అని చెప్తున్నాడు అక్కడ. అంటే దేవునికి అంగీకారయోగ్యమైనటువంటిదే తీసుకొని రావాలి, అది నేర్పిస్తున్నాడు ఇక్కడ. ఇక శవాలు, అన్నదమ్ముల మృతదేహాలు అక్కడ పడిపోయాయి, ఉన్న పాటున చనిపోయారు. ఇప్పుడు కండిషన్ ఏంటంటే అహరోను గారు ప్రధాన యాజకుడు, ఆయన కుమారులు యాజకులు, వారేమో శవంను ముట్టకూడదు, చనిపోయిందేమో సొంత కుమారులు. కండిషన్. ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి ఆ డెడ్ బాడీస్ని? అట్లే మందిరం దగ్గర పెట్టచ్చా? పెట్టలేరు. అప్పుడు వెంటనే మోషే గారు వీరి బాబాయ్ కొడుకులను పిలిచాడు. ఎవరు వీరి బాబాయ్? ఉజ్జీయేల్. అహరోను మౌనంగా ఉండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మిషాయేలు ఎల్సాఫాను వాళ్ళిద్దరిని పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమును ఎదుట నుండి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పారు. మరి చనిపోయిన వారు వీరికి సహోదరులు ఎలా అయ్యారు? అన్నదమ్ముల పిల్లలు కాబట్టి అంతే. ఆ విషయం అర్థం అవడానికి మనం దినవృత్తాంతాలు మొదటి గ్రంథానికి వెళ్ళి వాళ్ళ రిలేషన్షిప్ చూసుకొని వచ్చాము ఇక్కడికి. మోషే ఏం పేరు? ఉజ్జీయేలు గారి కుమారుల పేర్లు ఇద్దరు, మిషాయేలు ఎల్సాఫాను. కజిన్స్ వీరిద్దరు, ఇమ్మీడియట్ కజిన్స్ అహరోను గారి పిల్లలకు. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలెం వెలుపలికి వారిని మోసుకొని పోయి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లును మీరు తల విరియబోసుకొనకూడదు. అయ్యో నా కొడుకులు చనిపోయారే అని తలబట్టుకోకూడదు. మీరు నీవు తండ్రివి, అయ్యో నా కుమారులతో చనిపోయారే అని నువ్వు తలబట్టుకోకూడదు. అయ్యో మా ఇద్దరు బ్రదర్స్ చనిపోయారే అని ఎలియాజరు ఈతామారు మీరు కూడా వారి విషయంలో తలబట్టుకొని కూర్చోకూడదు, విరియబోసుకొనకూడదు. అయ్యో మా అన్న మా సోదరులు ఇద్దరు చనిపోయారు అని బట్టలు అంటే ఆ కాలంలో దుఃఖాన్ని వ్యక్తపరచుటకు, ఆవేశంలో ఎవరైనా చనిపోయారంటే ఇంటి వారు ఎక్కడ లేని ఎమోషన్స్ అని మనకు వస్తాయి కదండి సాధారణంగా. ఇంక ఈ జీవితం ఎందుకు, అలాంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అలాంటివి ఏం చేసుకోకండి అంటున్నాడు మోషే గారు. ఇప్పుడు ఎవరితో? కన్న తండ్రితోనూ ఇద్దరు సోదరులు. ఎవరు ఆ ఇద్దరు సోదరులు? ఎలియాజరు ఈతామారు. అంటే ఏమిటి? దేవుని పనిలో ఉన్నవారు నీకు ఎన్ని ఎమోషన్స్ ఉన్నా, నీ కుటుంబానికి సంబంధించి అయినా ముందు పక్కన పెట్టి ముందు దేవుని పని చూడు అనేది తెలుస్తుంది అక్కడ సందేశం. 6వ వచనంలో నాకంటే ఎక్కువగా
తల్లినైనను, తండ్రినైనను, కుమారునైనా, కుమార్తెనైనను, యేసు ప్రభు చెప్పిన మాటల్లో నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వాడు నాకు పాత్రుడు కాడు. అలానే కనబడుతుంది ఇక్కడ. కుమారులు ఇద్దరు చనిపోయారు. మీరు చావకుండునట్లును, యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చు. యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చును. ఆ సెంటెన్స్ గమనించాలి. మీ ముగ్గురు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల విరియబోసుకోకూడదు, బట్టలు చింపుకొనకూడదు. దేవుడు వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చును. నో వీపింగ్, నో మోర్నింగ్, నో క్రయింగ్. అంతగా వారి యొక్క మానసిక స్థితిని ఆ విధంగా కంట్రోల్ చేసుకుని ఉండాలట. ఎదురుగా కుమారుని మృతదేహం కనపడితే చూస్తూ చనిపోయారులే, ముందు దేవుని పని ఏం చేయాలో చూడాలి అనే పనిలో ఉన్నారట వీరు. అలానే ఉండాలని చెప్తున్నాడు మోషే గారు. అలానే ఉండాలి. ఆ కాలంలో యేసుప్రభు వద్దకు వచ్చి, నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టేసి వస్తాను నీ దగ్గర కంటే మృతులు పాతి పెట్టుకుంటాను నువ్వు నా దగ్గర ముందు వచ్చి. హీస్ టెస్టింగ్ హౌ మచ్ వి గివ్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం. చాలా కాలం క్రితము మన మందిరంలోనికి ఒక సేవకులు వచ్చారు, చిలుకలూరుపేట నుండి, చాంద్ బాషా బ్రదర్ గారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, షేక్ ప్రభు కిరణ్ గారు, చాంద్ బాషా బ్రదర్ గారు. ఎక్కడో పరిచర్యకి వెళ్ళాలి, టైం అవుతుంది. తెల్లవారుజామున 4:30-5 ప్రాంతంలో తల్లి ఆరోగ్యం మీద దెబ్బతిని ఉన్న పాటన మంచం మీద ఆవిడ అలానే చనిపోయింది. అక్కడ చాంద్ బాషా బ్రదర్ గారే ఉన్నారు, చనిపోయింది. ఇప్పుడు మీటింగ్ టైం అవుతుంది. దేవునికి మందిరానికి వెళ్ళాలి, ఆ మందిరం అంటే మీటింగ్కి వెళ్ళాలి, మాట ఇచ్చాను కదా అని తల్లి డెడ్ బాడీని వదిలేసి మీటింగ్కి వెళ్ళిపోయాడు. మీటింగ్కి వెళ్ళిన తర్వాత తన బాడీ లాంగ్వేజ్, తన పరిస్థితి, ఎవరైతే ఆహ్వానించారో వారు గమనించి, బ్రదర్ ఏదో కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నారు ఏంటి, ఇది జరిగిండేది, కానీ ఇక్కడ మాట ఇచ్చాం మీటింగ్కి వచ్చారు. అప్పుడు ఉన్న పాటన ఆలస్యం చేయకుండా మళ్ళీ మీరు వెళ్ళండి, ఇక్కడ మేము కార్యక్రమం నడిపించుకుంటాం అన్న టైంలో నాకున్నటువంటి సమాచారం అది. పుట్టుకతో క్రైస్తవులు కాకపోయినా ఒక విశ్వాసం నుండి దీనిలోకి వచ్చిన తర్వాత కూడా వారి విశ్వాసాన్ని ఎంత బలంగా కాపాడుకున్నారో ఆలోచించండి. సేవలో ఉన్నా కూడా లోకమే నాకు ముఖ్యం అనుకుని తల్లి డెడ్ బాడీ దగ్గర ఉండకుండా తల్లిగారి దగ్గర దేవుని పనిలోకి వెళ్ళిపోయాడు. కానీ మనము కొన్ని సందర్భాల్లో ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదండి అన్నాం అనుకోండి, బంధువులు వచ్చారండి ఇంటికి అంటారు. ఎందుకు రాలేదండి ఈరోజు ఇంటికంటే ఏదో ఫంక్షన్ ఉండే, దేవుని మందిరానికి ఎందుకు రాలేదనంటే ఈరోజు పలానా చోట మాకు ప్రోగ్రాం ఉండండి, వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాట్ ఈజ్ అవర్ కమిట్మెంట్? దేవునికి మనం ఇస్తున్నటువంటి కమిట్మెంట్ ఏంటి? ఆర్ వి రియల్లీ డెడికేటెడ్? మన కుటుంబ సభ్యుల విషయంలో వాట్ ఈజ్ యువర్ సన్ టు యూ, వాట్ ఈజ్ యువర్ డాటర్ టు యూ, వాట్ ఈజ్ యువర్ మదర్ టు యూ. మీ మమ్మీ నీకేమవుతుంది? మమ్మీనే అవుతుందని స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ అలా ఇవ్వడం సింపుల్ కాదు. సరే నీకు ఎలాగో మమ్మీనే అవుతుంది, చాలా సింపుల్ కదా. మమ్మీ వారు ఇంటికి వెళ్ళిపోయి ఒక 15-20 years తర్వాత వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండమ్మా అన్నారు అనుకోండి, లేదా డాడీ ఏమవుతాడు నీకు, దట్స్ ఎ డీప్ డెఫినేషన్ యాక్చువల్. మీ డాడీ మీకు ఏమవుతాడు అంటే డాడీని అవుతాడు అనేది సింపుల్ షార్ట్ ఆన్సర్ అది.
నేను అలా అడగట్లేదు. డాడీ లేకుండా జీవితకాలం అంతా బ్రతకగలరా? బిడ్డలు లేకుండా జీవితం బ్రతకగలరా అంటే నో నో నో, అట్లెట్లా అవుతుంది? అది సాధ్యం అవ్వదు. నా బిడ్డ నాకు ప్రాణం అండి. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి. అక్కడ ఎందుకు నీకు అంత ఇష్టం అంటే ఇంకా చాలా వస్తాయి. ఇంకా నిర్వచనం, మా కొరకు ఇంత చేశాడు, అంత చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని ఇక మొత్తం లిస్ట్ తయారవుతుంది. అలా మనకున్నటువంటి రిలేషన్షిప్స్లో, బాంధవ్యాలలో వారు మనకేమవుతారు అన్న దాని గురించి మనకున్న అభిప్రాయం వేరు. ఈరోజు వస్తున్న ప్రశ్న, వాట్ ఈస్ గాడ్ టు అస్? దేవుడు మనకేమై ఉన్నాడు? దేవుడు మనకేమై ఉన్నాడంటే దేవుడు దేవుడే అవుతాడు అనేది వెరీ సింపుల్ షార్ట్ ఆన్సర్. బట్ హౌ క్లోజ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుడు నీతో ఉండాలని అంత సమీపంగా వచ్చినప్పుడు అసలు నిర్గమకాండం, లేవియాకాండాలు దేవుని మనస్సును తెలియజేసే ఒక అద్భుతమైన పుస్తకాలు. మన వద్ద ఉండాలని ఆశించి రావడమే కాదు, మీరు నాతో ఉండాలంటే మీకు నాకు మధ్యలో అడ్డుగా కొన్ని వస్తున్నాయి. మీరు నన్ను సమీపించలేకపోతున్నారు, నేను మిమ్మల్ని సమీపించలేకపోతున్నాను. కానీ మీరు నన్ను సమీపించాలంటే మీ అంతటా మీరు నన్ను సమీపించే శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఇంకేం లేదు, మీరు అన్నీ కోల్పోయారు. కాబట్టి మీరు నా దగ్గరికి రావాలంటే నేనే మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గరికి వచ్చే విధంగా మార్చుకోవాలి. అప్పుడు మీరు నా వద్దకు వచ్చే విధంగా మార్చుకోవాలంటే అందరిలోనూ నాకు ఈ అపరాధము, పాపము కనబడుతున్నాయి. 3వ వచనం మీనింగ్ చూడండి, లేవియాకాండం 10:3. ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును. నా యొద్ద ఎవరైతే ఉన్నారో వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును. ఎందుకు దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడు 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 అనే స్థితిలోనే కనబడుతుంటాడు మనకు? ఒక్క క్షణంలో సగం అనుకుందాం, ఒక్కసారైనా ఆ పరిశుద్ధుడు అనే దాన్ని పక్కన పెట్టి ఆయన కొంచెం కాస్త ఒక్కసారి పాపం చేద్దామని పాపాత్ముడుగా అలా మారాడు అనుకోండి. పాపంలో ఏమేమి ఉంటాయి? దుష్టత్వము, ఇంకా చాలా వచ్చేస్తాయి వరుసగా. ఒక్కసారి దేవుడు అలా మారితే మనం బ్రతకం. ఎందుకంటే దుష్టులకు ఎప్పుడు కూడా ఏ ఆలోచనలు ఉంటాయి? నేను బాగుండాలి, ఎవరైనా ఎవరు ఏమైపోయినా కూడా పర్లేదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే గుణం ఉన్న పాటను కోల్పోతారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే గుణం క్షణంలో పోగొట్టుకుంటారు. క్షణం కంటే తక్కువలో ఇంకా చెప్పాలంటే ఒక్క మనిషి అలా ఒక్కసారిగా దేవుడు ఒక్క క్షణం అలా అయిపోయాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞలో నుండి బయటకు వచ్చేసినట్లు. ఎప్పుడైతే అలా అయిపోతుందో మనిషి ఏమవుతాడు? స్వార్థపరుడు అవుతాడు. ఎప్పుడైతే మనిషి స్వార్థపరుడు అవుతాడో, స్వార్థపరుడు ఎప్పుడు నాకే అంతా ఉండాలి అనే ఆలోచనలో బ్రతుకుతుంటాడు. అందుకే దేవుడు నిరంతరము పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు నిరంతరము, ఎటర్నల్, శాశ్వత కాలం, ఆల్ఫా ఒమేగా, ఆది అంతము, నిరంతరము పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము బ్రతకగలుగుతున్నాం. పరిశుద్ధుడు అంటే మనం పరిశుద్ధ 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 ప్రభు అని పాడుకొని వెళ్ళిపోవడానికి కాదు.
అసలు 3 సార్లు ఎందుకు పాడతామో తెలుసా? పరిశుద్ధ 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 ప్రభువా అని. పరిశుద్ధ 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 అని ఎందుకు పాడతామంటే యెషయా గ్రంథం 6లో ఉందండి, అందుకే పాడుతున్నాం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. ముగ్గురు. ఆయన పరిశుద్ధుడే, ఈయన పరిశుద్ధుడే, ఆయన పరిశుద్ధుడే. వద్దాం లేవియాకాండం 10. దేవుడు ఒక్కడే కదా, మరి మీరు ముగ్గురు అన్నారేంటి అనే ప్రశ్న వస్తుంది. కరెక్టా? వన్ గాడ్, 3 in persons and 1 in essence. ఒక్క దేవుడు మనకిలా ఉన్నాడు. ముగ్గురు ఎందుకై ఉన్నారు, ఇలా ముగ్గురుగా ఎలా ఎందుకున్నారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మనము దేవునికి ఏమై ఉన్నాం? కుమారులమై ఉన్నాం, పిల్లలమై ఉన్నాం. మనము దేవునికి బిడ్డలమైతే దేవునితో మనం ఎలా బ్రతకాలో మనకు తెలుసా? మనకు ఎలా బ్రతకాలో తెలియదు. కనుకనే నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం అని అక్కడ మనకు పోలిక కనపడుతుంది. దేవుడు పిల్లల సంబంధం అర్థం అవ్వాలంటే ఇదిగో ముగ్గురులో ఒకరు కుమారుడిగా కనబడుతున్నాడు. ఆయనలా జీవించాడు. మిగిలిన ఈ లోకం ప్రజలందరూ ఆయనలా బ్రతకండి. మీ ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడే దేవునితో సంబంధం కలిగి ఉంటారు. అలా పరిశుద్ధ ఆత్ముడు కనబడుతున్నాడు మనకు. ఇది చాలా లోతైనటువంటి సందేశం. దీని గురించి అన్న చాలా విషయాలు మాట్లాడాడు, యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి. ఆల్ రైట్, ఇప్పుడు మళ్ళీ 10వ అధ్యాయం. పిల్లలు చనిపోతే మీరు ఏడవకూడదు, కానీ మిగిలిన వారు ఏడవచ్చు. 6వ వచనంలో నువ్వు దేవుని పనిలో ఉన్నావు, ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లా? మీరు చావకుండునట్లును, యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, పక్కన వాళ్ళు నవ్వుతున్నారు అనుకోండి, మనం నవ్వుతాం, ఆటోమేటిక్గా అది పాస్ అవుతుంటుంది. కరెక్టే కదా? డూ యు అగ్రీ? మీరు ఎప్పుడైనా ఒక మనిషి ఎదురుపడినప్పుడు చిన్న స్మైల్ ఇచ్చి చూడండి, అవతల కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? రెస్పాన్స్ స్మైల్తోనే వస్తుంటుంది. అంతేకాకుండా ఎక్కడైనా ఏడ్చే వాళ్ళ మధ్య కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ ఏడుపు చూడలేక మనకు ఆటోమేటిక్గా ఏడుపు మొదలవుతుంటుంది. కానీ ఇక్కడ అహరోను గారిది, ఆ ఇద్దరు కుమారుల పరిస్థితి అలా ఎంత కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందో ఆలోచించండి. 8వ వచనం నుండి లేదా 7 చూద్దాం. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. కుమారులు ఇద్దరు డెడ్ బాడీలు తీసుకొని బాబాయ్ పిల్లలకి తీసుకొని వెళ్ళిపోయారు. ఉజ్జీయేలు గారి కుమారులు. ఏం పేరు వారి పేర్లు? మిషాయేలు, ఎల్సాఫా. ఈ బాబాయ్ కుమారులు ఈ డెడ్ బాడీస్ 2 తీసుకొని వెళ్ళి ఎక్కడో పెట్టేశారు. కానీ ఓన్ బ్రదర్స్ ఫాదర్ మాత్రం బరియల్ గ్రౌండ్కి వెళ్ళలేదు. కారణం,
దేవుని అభిషేక తైలం అక్కడ ఉంది, మీరు అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు ప్రస్తుతానికి. 8వ వచనం, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. నేను చెప్తున్నాడు, మీకు మందిరంలో ఉన్నారు కదా, మీకు మొత్తం చెప్పాలి, మీరు త్రాగుబోతులే కూర్చోకండి అంటున్నాడు. అక్కడ దేవుని మందిరంలో మీరు పనిచేసేటప్పుడు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండాన్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. 8, 9, 10, 11 వచనాలు విశ్వాసులకు ఎంతో విలువైనటువంటి విషయాలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. బాగా మద్యం దాగొచ్చి బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పొచ్చా చెప్పండి? బయటకు వెళ్ళి సిగరెట్ తాగేసి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టేజ్ ఎక్కాడు, చేయొచ్చా ఇట్లా పనులు? అప్పుడప్పుడు కొందరు క్రిస్మస్ రాగానే ప్లమ్ కేక్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ప్లమ్ కేక్ రాగానే ఈ ప్లమ్లో రమ్ ఉందా అని అడుగుతారు. బయట మార్కెట్లో కూడా రమ్ము వేసిన ప్లమ్ కేక్లు అమ్మట్లేదా క్రిస్మస్ టైంలో? తెలుసా మీకు ఈ విషయం? తెలీదా సిస్టర్? ఎవరో తెలుసు చెప్పండి. ప్లమ్ కేకుల్లో రమ్ము పోసి కేక్ తయారు చేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో ఉందండి ఇది. మీరు బేకరీ షాప్కి వెళ్ళారనుకోండి, 2 రకాల కేకులు క్రిస్మస్ టైంలో. ప్లమ్ కేక్ ఒకటి, రమ్ము వేసిన ప్లమ్ కేక్, రమ్ము లేని ప్లమ్ కేక్. కాబట్టి ఇక మీద మీరు ప్లమ్ కేక్ తెచ్చుకునేటప్పుడు క్రిస్మస్ అప్పుడు కొంచెం జాగ్రత్త. తెలీదా బ్రదర్ మీకు? నిజంగా తెలీదా? అయ్యో నిజంగా. రేటు కూడా సరే, ఎవరెవరు తెలుసు కనీసం చేయొద్దండి ఇంకోసారి, మరొకసారి. మీకు తెలుసు కదా చాలామంది, చూడండి చాలామంది తెలిసింది. ఎవరికైనా హ్యాపీ క్రిస్మస్ అని కేక్ ఇస్తే ఆఫీసులో ఎవరికన్నా, మనం మామూలుగా పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు క్రిస్మస్కి ఏమి ఇస్తున్నారు అంటే మనం తెచ్చి కేక్ ఇస్తాం. ఇవ్వగానే వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ వేసేది, ఇందులో రమ్ ఉందా అని అంటారు. మేము తాగమండి, మాకు అలాంటి అలవాట్లు లేవండి అంటే, ఎందుకు తాగరండి? మేము చాలాసార్లు చూడలేదా, చర్చెస్లో ఇస్తుంటారు కదా. చర్చెస్లో ఇచ్చేది అది వేరు, మనం ప్రభు రక్తానికి సూచించేది, అది నిజమైన ద్రాక్షరసం. కానీ కొన్ని చోట్ల, కొన్ని మందిరాలలో ప్రభు బల్ల అంతా అయిపోయిన తర్వాత, అంటే ఎక్కడ చేస్తున్నారో మనకు తెలియకుండా పేరు చెప్పడం కష్టం. అక్కడక్కడ క్రైస్తవులలో ఈ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండడంతో క్రిస్మస్ అప్పుడు ఆ ప్లమ్ కేక్లో రమ్ము కూడా వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకొని రమ్ వేసి ప్లమ్ కేక్ తయారు చేసి అమ్మేది. అందుకే మీరు బేకరీ షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని చాలా డార్క్గా కనబడుతుంటాయి, మరి కొన్ని కొంచెం బ్రౌన్గా కనబడుతుంటాయి, అది కొంచెం థిక్గా కనబడుతుంటుంది. సో బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇఫ్ యూ హ్యాడ్ ఈటన్ అన్నోయింగ్లీ, సీక్ ఫర్గివ్నెస్. పొరపాటున ఒకవేళ తినింటే, ప్రభువా తెలియక జరిగింది క్షమించు అని అడగండి. ఇప్పుడు తెలుసుకున్నారు కనుక ఇక మీదట రమ్ము లేని కేక్ మాకు దయచేయండి అని అడగండి. దయచేయండి అంటే కొనుక్కోవడం. విశ్వాసులు కానీ సేవకులు కానీ ద్రాక్షరసంతో మద్యంతో ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఇది 9వ వచనం వరకు. 10వ వచనంలో మీకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, బాధ్యత. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
10వ వచనము ఒక్కసారి ఇంగ్లీష్లో చదవగలరా ఎవరైనా? గట్టిగా మైక్ తీసుకో. నేను కూడా ఓపెన్ చేస్తాను నా ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ. That you may distinguish between holy and unholy, and between unclean and clean. Holy and unholy. Holy and unholy. ఇప్పుడు 10వ వచనము తెలుగులో చదువుదాం. ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడు? హోలీ అండ్ అన్హోలీ. అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని అన్నాడు. అపవిత్రమైన చూపిస్తున్నారు కదా స్క్రీన్ మీద, కొంచెం చూపించాను. అది ఇంగ్లీష్ చూపించావు ఒకసారి. అన్క్లీన్ అండ్ ద క్లీన్. హోలీ అండ్ ద కామన్ అని కనబడుతుంది. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ మొదటిగా ఇంగ్లీష్లో తర్జుమా చేయబడినటువంటి కింగ్ జేమ్స్ వర్షన్లో హోలీ అండ్ అన్హోలీ. ఇప్పుడు నేను 10వ వచనం తెలుగులో చదువుతున్నాను. ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని. హోలీ అండ్ అన్హోలీ, పవిత్రము అపవిత్రము. నెక్స్ట్ క్లీన్ అండ్ అన్క్లీన్. అన్క్లీన్ అపవిత్రం. ఇక్కడ ఏదో ఒక పదం కనపడుతోంది, లౌకికమైన దానిని. లౌకిక అంటే ఏమిటి? లౌకిక అనే తెలుగు పదానికి అర్థం ఏంటి? లోకానుసారమైన, సాధారణమైన. ఓకే, ఇంకా ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనకు ఉంది ఒకటి. ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతుంటే ఇప్పుడు ఎగ్జామ్స్లో బహుశా వచ్చిండొచ్చింది మీకు. వాట్ ఈస్ ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది? ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ our country is complete, democratic, socialist, secular and republic country అని ఇవన్నీ అక్కడ రాసుంటాయి. భారతదేశం ఒక సర్వసత్తాక, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, గణతంత్ర దేశం, సెక్యులర్ కంట్రీ. దట్ ఈస్ వాట్ ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్, that we remember on 26th January every year on account of Republic Day. Because of this preamble of Indian Constitution, the definition written on the first page of our Indian Constitution, India is a complete sovereign, socialist, democratic, republic and secular country. రాసుంటుంది. ఆ పేర్లు అలా పెట్టడం వలన ఈ దేశంలో అన్ని మతాల వారు ఏ దేవుణ్ణైనా వెంబడించవచ్చు. దానిని సెక్యులర్ కంట్రీ అని చూపిస్తారు. ఆ సెక్యులర్ అనే దానిని తెలుగులో భారతదేశం సర్వసత్తాక, స్వామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక దేశం అని అలా పిలుస్తారు దాన్ని. అక్కడ లౌకిక అర్థం చూసారా? అది అన్నీ. కానీ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ నేను మాట్లాడుతున్నది. అలా లౌకికంగా అన్నీ ఉన్న దానిలో నుండి అక్కడ చూడండి 10వ వచనంలో ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని వేరుపరచాలి. అంటే లౌకికల్లో ప్రతిష్టమైనది బయటికి తీయాలంట. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఏదో తీసుకొచ్చారండి అన్నీ, అందులో లేదా ప్రతిష్ఠింపబడిన దాని నుండి ప్రజలందరూ దేవుని వారు, అందులో నుండి వేరు జరగాలి. దేవునిది ఏంటి, దేవుని కానిది ఏంటి? ఆల్దో వీ హ్యావ్ ద ప్రివిలేజ్ టు
although we have an opportunity to live in secular world, చాలా దేశాలు వారి రాజ్యాంగాలలో సెక్యులర్ అనేది తీసేసుకున్నాయి. కొన్ని దేశాలకు లేదు అది. ఆ కారణాన్ని బట్టి మనకి అవకాశం లభించింది, అది మంచిదే. కానీ బైబిల్ ప్రకారంగా 10వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి ప్రతిష్ఠింపబడిన వారేమిటి, లౌకికమైనదేమిటి, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోయారా, కొందరు మిగిలారా? వారిని ఏమని పిలిచారు? శేషం, శేషం అని పిలిచారు. అంతమంది ఉన్నా కొందరు అలా సపరేట్ అయిపోయారు. అందరూ అట్లా చెరలోకి వెళ్ళిపోయారు, కొందరు ప్రత్యేకింపడ్డారు. అందరికీ చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి. చెరలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆయన వారికి సంకెళ్ళు వేయబడకుండా విడిపించబడ్డారు. దేని గురించి చెప్తున్నానో కొందరు గ్రహించవచ్చు, మరి కొందరు గ్రహించలేకపోయి ఉండొచ్చు. దాని గురించి ఒకసారి ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం. బబులోనీయులు వచ్చి యూదా ప్రజలను తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు, బబులోనీయులు వచ్చి యూదా జనాంగాన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు ఇర్మియా గారితో బబులోను దేశ అధికారి, మేము అందరినీ తీసుకెళ్తున్నాము సంకెళ్ళు వేసి, కానీ ఇర్మియా, మా వాళ్ళు ఎవరో తెలియకుండా నీకు సంకెళ్ళు వేశారు చేతులకి, ఇది మేము తప్పు చేశాము, నీ చేతికి మేము సంకెళ్ళు వేయాలనే ఆలోచనే మాకు లేదు. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నంబర్ 40 2వ వచనం నుండి చదువుతున్నాను. రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలకు తీసుకుని పోయి అతనితో ఈలాగా మాట్లాడాను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడకు యెహోవా ప్రకటించను కదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే కనుక మీ దేశానికి గతి పట్టింది. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నీ చేతులకు సంకెళ్ళు వేయొద్దని మీ దేవుడే మాకు చెప్పాడు. అది దాని భావం. తర్వాత 45, ఇర్మియా గ్రంథం 45. చాలా చిన్న అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 45వ అధ్యాయం. ఇందులో ఒక వ్యక్తి కనపడతాడు, అతని పేరు బారూకు. బారూకు గారికి చాలా భయం పుట్టుకొని ఉంటుంది. బబులోనీయులు వస్తే నన్ను కూడా తీసుకెళ్ళిపోతారు అని, బబులోనీయులు వస్తే నన్ను కూడా తీసుకెళ్ళిపోతారు అని. కానీ బారూకు గారికి అలాంటి ప్రమాదం సంభవించదు, నీ ప్రాణం కాపాడబడుతుంది అని దేవుడు ఇర్మియా గారి ద్వారా చెప్పి పంపిస్తాడు. ఒక మంచి విశ్వాసి. ఎవరో తెలుసా ఈ బారూకు? ఇర్మియా గారు దేవుని మాటలు చెప్తూ ఉంటే పుస్తకంలో పెన్ను తీసుకొని రాసిన వ్యక్తి. ఇక్కడ కొందరు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటుంటారు. షార్ట్ హ్యాండ్ ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. షార్ట్ హ్యాండ్ అనేది టైప్ రైటింగ్ ఇవన్నీ ఎట్లనో అది కూడా, టైప్ రైటింగ్ కాకపోయినా ఒకసారి ఏదైనా షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ ఉంటే చూపించండి. షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ అని బాగుంటుంది. అది మనకు మామూలుగా అర్థం అవుతుంది, దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. గవర్నమెంట్ సెక్టర్లో, పబ్లిక్ సెక్టర్లో ఇప్పటికీ అక్కడక్కడ ఉద్యోగాలు ఓపెన్ పొజిషన్స్ ఉంటాయి. దానికి జనాలు దొరకడం అరుదు, తక్కువైపోయారు. చాలా పెద్ద సెంటెన్స్ని చిన్న గుర్తులతో ఇలా రాసేస్తారు దాన్ని సింపుల్గా. ఆల్రైట్. ఇర్మియా గ్రంథము, ఇర్మియా గారు దేవుడు చెప్పినవన్నీ ఇలా చెప్తూ పోతుంటే బారూకు గారు పుస్తకంలో గ్రంథంలో రాస్తూ వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు ఈ పని అని
వీరిద్దరి ప్రాణాలకు ముప్పు తలపెట్టింటారు స్థానికులు. అప్పుడు దేవుడు బారూకును భయపడద్దని చెప్పు, నేను తోడుగా ఉంటానని చెప్తున్నాడు అక్కడ 45వ అధ్యాయం. అదే ఇదిగోండి షార్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది. ఇదంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆల్ రైట్, అది చదువుకున్న వాళ్ళకే దాన్ని ఇక్కడక్కడ చదవగలదు. ఆల్ రైట్, బాగుంది కదా లాంగ్వేజ్. ఆల్ రైట్, చూద్దాం. బారూకు గారు షార్ట్ హ్యాండ్లో రాశారా నేను చెప్పట్లేదు. ఓకే, మళ్ళీ దాని మీనింగ్ అట్లా అర్థం చేసుకొని ఆ కాలంలో బారూక్ గారు ఎప్పుడో షార్ట్ హ్యాండ్లో రాసేసారని మాత్రం మీరు అర్థం చేసుకోకండి. ఆల్ రైట్, వచ్చేద్దాం లేవియాకాండం 10. ఇంకా మనం 10-11 వచనాల దగ్గరే ఉన్నాం. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఫర్ ఎవర్ మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ, ప్రధాన యాజకులు మీకున్నటువంటి బాధ్యత ఏంటంటే, దేవుడు నాకేం చెప్పాడో అవన్నీ ఇప్పుడు గ్రంథస్థం చేయబడుతున్నాయి, మీరు చదువుకోవాలి. చదువుకున్న మీరు ఇశ్రాయేలీయుల సమాజానికి తెలియజేయాలి అని దేవుని వాక్యాన్ని వివరించగలిగే అవకాశం, వివరించే అవకాశం అహరోను గారి సంతానానికి దేవుడిచ్చాడు. కాలక్రమేణా పైకి చదవడం అలవాటైంది, కానీ అందులో ఉన్న గూఢమైన అర్థం వీరు గ్రహించలేకపోయారు. అయితే తరాలు మారినప్పుడు ఎన్నో తరాలు, ఈ తండ్రికి బిడ్డ కుమారుడు, ఆ కుమారుడు తర్వాత మరో కుమారుడు అలా ఎన్నో తరాలు గడిచిన తర్వాత చాలా గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి జన్మిస్తాడు అహరోను గారి సంతానంలో. ఆయనకు ఇక్కడ మోషే గారు చెప్పిన మాట చాలా బాగా అర్థమవుతుంది. నా మీద ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది, నా మీద బాధ్యత ఉంది. నేను దేవుని వాక్యాన్ని బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని ఇశ్రాయేలుల సమాజానికి అంతా నేను తెలియజేయాలి. అలా చేయకపోతే దేవుడు నా మీద ఉంచినటువంటి బాధ్యతకు నేను ద్రోహం చేసిన వాడిని అవుతానని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి పేరు మీదుగా ఏకంగా ఒక పుస్తకమే ఉంది. ఆయన ఎవరో కాదు, ఎజ్రా గారు. చూద్దామా? ఎజ్రా గారు. ఎజ్రా గ్రంథం మనకి ఎక్కడ కనబడుతుంది? రాజుల గ్రంథాలు, దినవృత్తాంతముల గ్రంథాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది. ఇక్కడ 7వ అధ్యాయం చూద్దాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. అసలు ఈ ఎజ్రా ఎవరు? ఈ ఎజ్రా ఎవరు అన్న దాని గురించి 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, ఎక్కువ ఉంది, మీరు చూడండి దయచేసి. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు షెరయా కుమారుడై ఉండెను అని వంశం చెప్తున్నాడు. చూడండి, షెరయా ఎవరిలో నుంచి వచ్చాడంటే, షెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు, అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, మెరాయోతు జెరహ్యా కుమారుడు, జెరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అబీషువా కుమారుడు, అబీషువా ఫీనేహాసు కుమారుడు, ఫీనేహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు అని ఎంతమంది కుమారుల తర్వాత ఇలాంటి మహానుభావుడు పుట్టాడు చూడండి. 66 పుస్తకాలలో అహరోను గారి బిడ్డలలో ఎజ్రా అనే కుమారుని పేరు మీద ఏకంగా పుస్తకం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇదే అహరోను గారి సంతానంలో నుండి మరో గొప్ప వ్యక్తి పుడతాడు క్రొత్త నిబంధనలో. అసలు క్రొత్త నిబంధన ప్రారంభం అవడమే ఒక రకంగా చెప్పాలంటే, ప్రభు త్రోవను సరళము చేయుడి అని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని స్వరం. గుర్తుపట్టండి, ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎవరి కుమారుడు చూద్దాం ఒకసారి. లూకాసు వార్త, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఐదవ వచనం నుండి,
యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. అలా వీరి గర్భంలో నుండే ఎవరు వచ్చారు? బాప్తిస్మిచ్చు యోహాను గారు. అలా లేవియాకాండము 10వ అధ్యాయంలో మీ మీద ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది అని. అందుకే మీరు గమనిస్తే నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా తరతరములు వీరు మీ సన్నిధిలో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటుంటాను. మీరు గమనించారా ప్రార్థించేటప్పుడు? ఎందుకు తరతరములు? సాధారణంగా తండ్రులకు తల్లులకు ఏముంటుందంటే ప్రేమ. ఇప్పుడు కనబడుతున్న కుమారుడు, ఇప్పుడు కనబడుతున్న కూతురు, ఒకవేళ వారికి పెళ్ళిళ్ళై పిల్లలు పుడితే ఇప్పుడు కనబడుతున్న మనవడు, ఇప్పుడు కనబడే మనవరాలు, అంతవరకే ఉంటుంది. ఒకవేళ ఆయుష్ ఎక్కువ ఉండి ముని మనవడు ముని మనవరాలను చూసే అవకాశం దొరికితే అక్కడి వరకే మనం చూడగలం. కానీ ఈ అవ్వాతాతలకు ప్రభువు రాకడ పర్యంతం వారిలో నుండి వచ్చే పిల్లల బాధ్యత ఒకటి ఉంది. అహరోను గారి వంశం చూస్తున్నాం ఇక్కడ. ఎజ్రా గారు కనపడ్డారు. క్రొత్త నిబంధనలో ఎలిజబెత్ గారు అహరోను కుమార్తె అని ఉంది అక్కడ. బాప్తిస్మిచ్చు యోహాను గారు వచ్చారు. మరి ఇప్పుడే మనం బలమైన పునాది దేవునిలో మన బిడ్డలకు వేయకపోతే రాబోయే తరాలలో ఇలాంటి గొప్ప గొప్ప వారు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడే మనం దారి తప్పిస్తే కష్టం కదా. చూద్దాం. కొందరు పెద్ద పెద్ద తప్పులు చేశారులేండి, వాక్యాన్ని చదువుకున్నారు కానీ అర్థం అవ్వలేదు. ప్రధాన యాజకుడైన అన్న కయప చదివారు, ఆయనే మేము చదువుకున్నది ధర్మశాస్త్రంలో అని వారు గుర్తుపట్టలేకపోయారు. చంపేశారు ప్రభు. యేసు ప్రభువును సిలువకు అప్పచెప్పిన ఆనాటి ప్రధాన యాజకులు ఎవరు? అన్నా కయప అన్నటువంటి వారు. ఆల్ రైట్. కాబట్టి ఎలాంటి వారు భూమి మీదకి రాబోతున్నారు? వీ హ్యావ్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. 12వ వచనం లేవియాకాండం. కాబట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి 8 నుంచి 11 వరకు నెంబర్ వేసుకోండి, ధ్యానించండి. అవును కదా, మేము ప్రజలకు బోధించాలి ఏది పరిశుద్ధమైనది, ఏది పవిత్రమైనది, ఏది కాదు అనేది. ఇప్పుడు 12వ వచనం. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యంలో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. ఏవైతే దేవుడు మీకు మందిరంలో ఇచ్చాడో అవి మీరు తీసుకోండి అని చెప్తున్నాడు అక్కడ. కావున మీరు పరిశుద్ధ స్థలంలో దానిని తినవలను, నేను అట్టి ఆజ్ఞను పొంది తిని. ఇదంతా అప్పుడే చెప్తున్నాడు. ఎప్పుడు? ఈ కుమారులు డెడ్ బాడీని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వీళ్ళకి ఇవన్నీ చెప్తున్నాడు మోషే గారు. వాస్తవానికి మోషే గారు కూడా చనిపోయిన వారికి ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు. తనకు కూడా లోపల దుఃఖమే. అన్న పిల్లలు చనిపోతే బాబాయికి దుఃఖం ఉంటుందా ఉండదా? ఇంత మంచి మనిషికి. కానీ దేవుని పక్షాలలో నిలబడి, ఇదిగో ఫస్ట్ దేవుని పని, ఫస్ట్ దేవుడు 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 దేవుడు, ఆ తర్వాతనే నీ బిడ్డల గురించి ఆలోచించుకో. లోకం మనకు పరిచయం చేసింది దేవుణ్ణి 4th ప్లేస్లో, కానీ బైబిల్ మనకు దేవుణ్ణి 1st ప్లేస్లో చూపిస్తుంది. లోకం మనకు 4వ ప్లేస్లో ఎలా చూపించింది? ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, లాస్ట్లో ఒలింపిక్స్లో మెడల్స్ ఎన్ని ఇస్తారు గెలిచిన వాళ్ళకు? ఒకటి గోల్డ్, ఇంకొకటి సిల్వర్, ఇంకొకటి బ్రాంజ్. నాకేమీ లేదు. 4 ఉన్నాయి ఇక్కడ. తల్లి, తండ్రి, గురువు, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఇచ్చి, బ్రాంజ్ ఇచ్చి, దేవునికేమో అందుకే ఈ లోకం ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టింది, మనకేమో జీవ కిరీటం పెట్టాలని ఆయన ఆలోచన. గాడ్ షుడ్ నాట్ బి ఇన్ ద లాస్ట్ ప్లేస్. నీ తల్లి అయినా నిన్ను మరచును, కానీ నేను నిన్ను మరచును.
ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడని. అలా ఒక్కరితో మాట్లాడా, లోకమంతటితోనూ మాట్లాడా. మరి లోకమంతటితో మాట్లాడిన ఆ దేవుని యొక్క ప్రేమ పిలుపు మనకు అర్థమవ్వదా? సరే, 14 మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలను. ఏలైనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలుల నుండి నీకును నీ కుమారులకు నియమింపబడిన వంతులు. హోమ ద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకుని రావలను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. అసలు ఎంతమంది చనిపోయారో చెప్పండి. ఈ మోషే గారు, అహరోన్ గారుల వీరి యొక్క తండ్రులు, వారి కుటుంబాలలో ఇప్పటివరకు మనం చదువుకున్న దాంట్లో గెస్ చేయండి. నాదాబు, అబీహులు అహరోన్ గారి కుమారులు. ఇస్సారు అని మొన్న కోరహు గురించి చెప్పామా? కోరహు అనే వ్యక్తి మోషే గారికి, అహరోన్ గారికి ఏమవుతాడు? ఇమ్మీడియట్ కజిన్ అవుతాడు. ఇస్సారు కుమారుడే కదా కోరహు. ఇస్సారు యొక్క తండ్రి మరో సోదరుని పేరేంటి? అహరోను మోషే గారుల తండ్రి పేరేంటి? అమ్రాము. అమ్రాము ఇస్సారులు ఎవరు? అమ్రాము ఇస్సారులు ఎవరు? అన్నదమ్ములు. అలా కుటుంబంలో తొందరపడి చేశారు పనులు. అంటే ఏం జరుగుతుంది ఈ ఫ్యామిలీలో? దేవుడు ఒకరిని పిలుచుకుంటే వారి పేరు చెప్పుకొని మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అది చెల్లదు నాయన. ఎవరి నీతి, ఎవరి విశ్వాసం వారిదే. ఎంత బాగుంది చూడండి. అక్కడ దేవుడు ఎప్పుడు అహరోనును మోషేనైనా వాళ్ళని పిలిచేది, మేమెందుకు పోకూడదు అని కోరహు ముందుకు వచ్చాడు. విన్నాం కదా సందేశం అది ఈ మధ్యకాలంలో. వీళ్ళేంటి, మా డాడీకి మందిరంలో పరిచయం చేసే అవకాశం వచ్చింది, మేము ఎలాగైనా ప్రవర్తించవచ్చు అని వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇద్దరు ప్రాణాలు వెళ్ళిపోయారు. ఎవరి నీతి వారిదే, ఎవరి ప్రాణానికి వారే జవాబుదారీ. అవన్నీ వస్తున్నాయి దీంట్లో. మా మమ్మీ పరలోకం వెళ్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను. నో గ్యారంటీ. మా డాడీ వెళ్తున్నాడండి పరలోకానికి, పరదేశకి, కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను మా డాడీ కాల్ పట్టుకున్నానంటే నో, అవ్వదు. దేవుని దృష్టిలో నీ నీతి, నీ విశ్వాసం ఎలా ఉందో అందుకే ప్రతి ఒక్కరూ తమను తాము ఏం చేయాలి? పరీక్షించుకో. ఎగ్జామ్. 16వ వచనం. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియకు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారుల్లో మిగిలిన ఎలియాజరు, ఈతామారను వారి మీద ఆగ్రహపడి, మీకు కూడా చావాలనుందా అంటున్నాడు అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రజల నిమిత్తమై పాప పరిహారము జరిగినటువంటి ఆ జంతువును వీరు ముగ్గురు తినాలి. అహరోను గారు, అహరోను గారి పిల్లలు తినాలి, స్వీకరించాలి. అది మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల తినలేదు, అది అతి పరిశుద్ధము కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చాను కదా, మీరు ఎందుకు తినలేదు అని మోషే గారు అడుగుతుంటే, అంటే మోషే గారు మాట్లాడుతున్న విషయాలు మనం గమనిస్తుంటే అక్కడ అన్న పిల్లలు చనిపోయారు అనే విషయం తెలిసినా మైండ్ మొత్తం ఏం తిరుగుతోంది? దేవుడు ఇది చెప్పాడు, దేవుడు అది చెప్పాడు, దేవుడు ఇది చెప్పాడు, వీళ్ళు ఫాలో అవుతున్నారు లేదా, దేవుడు ఇది చెప్పాడు, వీళ్ళు ఫాలో అవుతున్నారు లేదా, ఆ ఎగ్జామినేషన్, ఆ చెకింగ్ జరుగుతోంది అక్కడ. అంటే మైండ్ అంతా దేనితో నిండిపోయింది? దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులతో అలా అలా తన ఆలోచనలన్నీ నిండిపోయాయి, తన తలంపులంతా. అక్కడ కుమారులు డెడ్ బాడీలు తీసుకెళ్ళిపోతుంటే ఇక్కడున్న ఈ పాప పరిహారార్థం బలి పశువు మాంసం మీరు ఎందుకు తినలేదంటున్నాడు అక్కడ. వీరి మనసులో ఏంటి? నా కుమారులు ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు నన్ను తినమని అంటున్నాడు. ఇప్పుడే కదా వారిద్దరు చనిపోయిన మృతదేహాలు అటు వెళ్ళిపోయాయి కదా, వాళ్ళ మృతదేహాలు ఉంటే నేను మాంసం తినుకుంటూ కూర్చోవచ్చా అనే ఆలోచనలో అహరోన్ గారు ఉన్నారు. వాళ్ళు తప్పు చేశారు, చనిపోయారు. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తేవలను కదా.
నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలనని చెప్పాను. తినాల్సిందే అని చెప్తున్నాడు మోషే గారు. అప్పుడు అహరోను గారు కొంచెం ధైర్యం చేసి ఒక మాట అంటున్నాడు 19వ వచనంలో. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు ఈరోజు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించాను. నా 2 కుమారులు చనిపోయారు. ఈ సమయంలో చనిపోయినటువంటి ఈ స్థలంలో నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల ఇది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. సరే, ఈ ఒక్కసారికి ఎగ్జామ్షన్ వదిలేస్తున్నానని మోషే ఆ మాట విని ఒప్పుకోలేను, అలా వదిలేశాడు. అలా జరిగింది. ఆల్రైట్, గుడ్. ఇంతటితో 10వ అధ్యాయం సమాప్తం. ఇక ఆలస్యం చేయక మనం విజయవంతంగా 11వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతాం. అమ్మ 10 నిమిషాలు ముందు అయిపోయింది, వదిలేస్తాడు, 8 తట్టారు. ఇది మనందరికి ఇష్టమైన అధ్యాయం, 11వ అధ్యాయం. అంతా మనదే. ఇంటికి వెళ్ళి ఒక పెద్ద లిస్ట్ తయారు చేయొచ్చు. ఎవరికైతే ఆసక్తి ఉందో, ఆసక్తి ఉన్న వాళ్ళు 11th చాప్టర్కి సంబంధించి ఒక లిస్ట్ తయారు చేయండి. యాక్సెప్టెడ్, నాట్ యాక్సెప్టెడ్, అంగీకరించబడినది, అంగీకరించబడినది. ఏముందో చూద్దామా? 11వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చాడు. ఇంతవరకు పరిశుద్ధమైన దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు 10 అధ్యాయాలు. ఇప్పుడు మన దేవునికి మన ఆరోగ్యం గురించి ఆయన ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటే ఇవి చెప్తున్నాడో ఆలోచించండి ఒకసారి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చాడు. మీరు ఇశ్రాయేలుతో ఇట్లా నుండి చెప్పండి. ఇశ్రాయేలులకు ఒక వ్యక్తి చెప్పించుకునే స్థితికి ఎప్పుడు వస్తాడు? చెప్పించుకునే స్థితికి ఎప్పుడు వస్తాడంటే ఏదో తప్పు చేస్తుంటేనే చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పు జరగకపోతే ఎందుకు చెప్పించుకుంటాడు. కాబట్టి దేవుని చేత ఇవన్నీ చెప్పించుకుంటున్నాడు. ఏముందో చూద్దాం. భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. దారి పొడుగునా ఏది పడితే దాన్ని దొరికింది తీసుకొని వచ్చి తింటున్నారు. మీరు ఇక మీదట అలా చేయకండి. జంతువులలో గతంలో ఈ సందర్భం మనం తీసుకొని మాట్లాడాం, కొంచెం అలా టచ్ చేసి వెళ్ళిపోయాం. ఎందుకు టచ్ చేసాము? ఆది కాండంలో మీరు తినచ్చు అని చెప్పాడు దేవుడు. ఏమిటి? 9వ అధ్యాయం. ఆది కాండము 9వ అధ్యాయం. జలప్రళయం తర్వాత మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును, మీ బెదురును, అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడినవి. తర్వాత ఇక్కడ ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అది జనరిక్ స్టేట్మెంట్. ఆకుకూరలు, కూరగాయలు ఎలాగైతే ఇచ్చానో మీరు ఇక మీదట మాంసాహారం కూడా తినచ్చు అని దేవుడు ద్వారం తెరిచాడు. ఎప్పుడైతే మాంసాహారం తినచ్చు అనే ఫ్రీడమ్ వచ్చిందో మన వాళ్ళు అంటే మనుషులు ఇప్పటికీ ఏది కనబడితే అది మనం తీసుకొని తింటుండు. అలా అయిపోయింది జీవితం. అందుకు దేవుడు మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వేటిని తినచ్చు, వేటిని తినకూడదు అనే విషయాలు లేవియాకాండం 11లో వివరిస్తున్నాడు. ఏముందో చూద్దాం. 2వ వచనం. మీరు ఇశ్రాయేలుతో ఇట్లా నుండి. లేవియాకాండం 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 2 లేదా 1 and 2. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చారు. మీరు ఇశ్రాయేలుతో ఇట్లా నుండి. చదువుకుంటూ వెళ్దాం. భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు.
గనుక అది మీకు అపవిత్రము. క్యామెల్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఫర్ కన్జ్యూమింగ్ యాజ్ మీట్. కానీ చాలా ప్రాంతాలలో ఒంటె మాంసం అమ్ముతుంటే సీజన్లోనే కదా దొరికేది, తెచ్చుకుంటే బాగుంటుందని తెలిసి అక్కడక్కడ వంటలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒంటెని ముట్టకండి అని చెప్పాడు దేవుడు. పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రం. కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రం. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రం. కానీ ఇది ఒక బిజినెస్ అయిపోయింది, పోర్క్ బిజినెస్ అని. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. ఇప్పుడు జలచరముల దగ్గరికి వచ్చాడు. నీళ్ళల్లో తిరిగేవి కూడా మనం తింటుంటాం కదా, చేపలు లాంటివి. వాటిలో ఏమి తినచ్చు ఏమి తినకూడదు అని చెప్తున్నాడు. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును, సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్ళల్లోనేమి, చెరువు కావచ్చు, ఇంటి దగ్గర ట్యాంకుల్లో పెంచేవి కావచ్చు, అంటే అక్వేరియం గురించి మాట్లాడట్లేదు మళ్ళీ నేను. ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పులుసులు ఉంటునో వాటిని తినవచ్చును. ఈ మధ్యకాలంలో ఇంటి మీద కూడా చిన్న పాండ్ లాంటిది, వాటర్ ట్యాంక్ లాంటిది కట్టి దానిలో చేపలు పెంచుతూ అదొక ఇన్కమ్ లాగా చేసుకుంటున్నారు. అలా వేటినైతే చేపలు మీరు తీసుకుంటారో వేటికి రెక్కలు పులుసులు ఉండునో వాటిని తినవచ్చు. పులుసులు అంటే తెలుసు కదా, వాటిని ఏదో బ్రష్ లాంటిది పెట్టి వాటిని క్లీన్ చేసి ఇస్తుంటారు మనకు. 10వ వచనం, సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జల జంతువులలోను వేటికి రెక్కలు పులుసులు ఉండునో అవన్నీ మీకు హేయములు. ఉండునో కాదు, క్షమించాలి. వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. రెక్కలు పొలుసులు లేకుండా స్కిన్నీగా పోతుంటాయి, వాటిని తినకండి అని చెప్తున్నాడు. అవి మీకు హేయములుగానే ఉండవలను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలను. నీళ్ళలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. అలా చేపల గురించి చెప్పాడు. ఇప్పుడు 13, పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. 1వ వచనం నుండి 8వ వచనం వరకు దేన్ని కవర్ చేశాడు? జంతువులు. 9 నుండి 12 వరకు జలచరములు. 13 నుండి 19 వరకు పక్షులు. పక్షులలో వీటిని హేయముగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి. కొన్ని చోట్ల పొలాలలో కొంగలు తిరుగుతుంటాయి కదా అని కొంగలు పట్టుకొని తెచ్చుకొని తింటుంటారు. కొంగల గురించి కూడా జాగ్రత్త పడాలి, వాటిని ముట్టకూడదు. చూద్దాం. పక్షిరాజు అంటే గ్రద్ద. పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, ఇలాంటివి ఏమన్నా రేపు మీరు కొంచెం వర్క్ చేసి ఈ బర్డ్స్ కొంచెం ఇమేజెస్ చూపిస్తే బాగుంటుంది. త్వరగా వచ్చిన వారికి ఇమేజెస్ చూపించబడతాయి. అలా ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, నైటింగేల్. స్వరము కోకిల్లాగా ఉందని చెప్పి స్వరం వినడం వరకే, తెచ్చుకొని తినడానికి కాదు కోకిల. ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, డక్స్ తింటుంటారు కొన్నిసార్లు. బాతులు తినే అలవాటు, తినకండి బాతులు, ఎందుకంటే దానికి కాళ్ళు ఇలా అతుక్కొని ఉంటాయి. శంఖుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడుగువ, గబ్బిలం. మనకేమో అబ్బా అనే ఫీలింగ్ ఉంది, కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో వీటిని కూడా విడిచిపెట్టకుండా తినేటోళ్ళు ఉన్నారు. గబ్బిలం దగ్గరికి ఎందుకంటే అవి పగలు మనకి ఈజీగా కనబడతాయి. పగలు కనపడడానికి అయితే చెట్ల దగ్గర ఆడడం రైలాడుతుంటాయి, ఈజీగా పట్టుకోవచ్చు కదా. ఇవేవి తినకూడదు. ఒకవేళ ఇలాంటివి పొరపాటున తినింటే ఇక మీదట మనము
తెలియక జరిగింది కాబట్టి తెలుసుకున్న తర్వాత వాడిని ఆపేద్దాం. అసలు దేవుడు ఇవన్నీ మనకు చెప్పడానికి కారణం ఏంటి? ఏదంటే అది తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు, ఎవరు తెలియదు ఈ సెంటెన్స్, ఫేమస్ సెంటెన్స్ అంటే ఇంగ్లీష్లో ఇది, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఇది బైబిల్లో ఉన్న స్టేట్మెంట్ కాకపోయినా దేవుడు మన ఆహార పదార్థాలు, మన శుభ్రం గురించి అన్ని జాగ్రత్తలు, శుభ్రత గురించి, ఆరోగ్యం గురించి నేను చెప్తూ వస్తున్నాడు చూడండి. నెక్స్ట్ 20వ వచనం నుండి, ఈసారి నేల మీద ప్రాకేవి, కొందరికి పురుగులు తినే అలవాటు ఉంటే పురుగుల గురించి చెప్తున్నాడు. ఏవేవి పర్మిటెడ్, ఏవేవి నాట్ పర్మిటెడ్. పురుగులు తినే అలవాటు ఉందా అంటారా లేదంటారా చెప్పండి. రైనీ సీజన్ వస్తే గుర్తొస్తుంది. మనం తినంలేండి సాధారణంగా, కానీ కొన్ని చోట్ల మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకరోజు వర్షం పడిన తర్వాత రెండో రోజు లైట్కి అన్నీ ఎగురుకుంటూ వస్తుంటాయి. లైట్కి అన్నీ ఎగురుకుంటూ వచ్చిన తర్వాత రాత్రికి అవి లైట్ దగ్గరికి వస్తాయి, పగలయ్యేసరికి పడిపోయి చచ్చిపోయింటాయి. వాటిని ఏమంటారంటే ఉసురులు. పేరు బలం, ఏ పురుగు పేరు గుర్తు లేకపోయినా ఉసురు పేరు గుర్తుందంటే ఆ ఉసురుని దేంట్లో కలుపుకొని తింటుంటారు? బొరుగులు చూసారు, ఉసురులలో బొరుగులు, పల్లీలు ఇవన్నీ వేసుకొని తింటుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఉందండి పురుగులు తినే అలవాటు, అక్కడక్కడ ఎగురుకుంటూ వచ్చేవి. అలాంటిది ఇంకా మిగిలిన దేశాలు, మన పొరుగు దేశాల్లో కొన్ని చెప్పాల్సిన పని లేదు, ఇంక తింటుంటారండి ఇంకా. కాబట్టి దేవుడు ఏ పురుగు పడితే ఆ పురుగు తినకండి, హేయములు ఏవేవి తినచ్చో చెప్తున్నాడు. 20 నుండి చూద్దాం. రెక్కలు కలిగి 4 కాళ్లతో చరించు చరములన్నీ మీకు హేయములు, అయితే 4 కాళ్లతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ల మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చు. నేత మిడత కానీ, చిన్న మిడత కానీ, ఆకు మిడత కానీ, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. గ్రాస్ హోపర్ ఈజ్ పర్మిటెడ్. మిడతలు ఎట్లా తింటారబ్బా అంటే, బాప్తిస్మిచ్చి యోహాన్ గారు తీయండి రెఫరెన్స్, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. పర్మిటెడ్, అందుకే స్వీకరించాడు. ఏంది బాప్తిస్మిచ్చి యోహాన్ గారు మిడతలు తిన్నాడు అని అంటే, మనం కోళ్ళు తింటున్నాం కదా, వాళ్ళకి అదే ఆ భావమే ఉండొచ్చు. మీరు కోళ్ళు తింటున్నారేంటి, మనకు మిడత అనేసరికి మిడత తింటున్నాడా ఏం మనిషి అమ్మా. ఒకవేళ వాళ్ళు మనల్ని అనుకుంటే ఏ కోడి తింటున్నాడమ్మా ఏం మనిషి అట్లా అనుకోవచ్చేమో. ఆ మధ్యకాలంలో ఒక మీటింగ్కి నేను బెంగళూరు పోతుంటే కారులో ప్రసాద్ వచ్చాడు అనుకుంటున్నా. అంత ఉన్నావు కదా ప్రసాద్? రైట్, గుర్తుందా? బెంగళూరుకి వెళ్ళేటప్పుడు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత మేము అప్పటికి ఇంకా భోంచేయలేదు, ఆకలి అవుతుంటే బెంగళూరుకి వెళ్ళే ముందుగా ఒక చోట ఎక్కడో, ఏం ప్లేస్ అది గుర్తు రావట్లేదు, కియా ఉంది కదండి, చూసిండొచ్చు కియా, అనంతపూర్ దాటిన తర్వాత అక్కడ ఏదో హోటల్ కనపడితే అక్కడ ఆగి తింటున్నాను. అక్కడ ఒక మనిషి ఆ హోటల్లో మాకు అలా పరిచయం, మాట్లాడుతూ మీకు తెలుసండి మీ చుట్టుపక్కల ఎక్కడ కూడా కోతులు కనపడవు అన్నాడు. మీరైతే చేపలు తింటున్నారు కానీ మీకు ఇక్కడ ఎక్కడ కోతులు కనపడవు అన్నాడు. ఏందో కోతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో మేము అనుకున్నాం. అది జపనీస్ కంపెనీ కదా కియా, జపనీస్దే కదా. ఆ అనంతపూర్ దగ్గర కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చాలామంది జపనీస్ దానికి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారు. స్థానికంగా ఉండే వాళ్ళకి కోతులను తెచ్చిస్తే వారికి మేకలు, గొర్రెలకు ఎట్లయితే డబ్బులు ఇస్తారో అలా కోతులు డబ్బులు ఇచ్చి తీసుకునేవాళ్ళు.
అలా మాదొక బిజినెస్ ఉందండి అని అప్పుడు ఏదో అన్నారా లేదా? కుక్కలు కూడా కుక్కలు కూడా అంటే పరిస్థితి ఏదంటే తినకండి అని దేవుడు మన గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ చెప్తూ వచ్చాడు. చూద్దాం ప్రియులారా, టైం లేదు మనకు. చూద్దాం 23వ వచనం. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు, వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దేవుడు వద్దన్న వాటి యొక్క మృతదేహాలను మనం ముట్టితే, కళేబరాలు ముట్టితే అపవిత్రమంట. 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు. 26వ వచనం. అసలు అలాంటి ఏమైనా చచ్చిపోయిన దాన్ని ముడితే ముందు స్నానం చేసి బట్టలు ఉతుక్కొని మిమ్మల్ని పవిత్రపరచుకోండి అని చెప్తున్నాడు. 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు. నెమరు వేయకపోతే, డెక్కలు చీలి ఉండకపోతే వాటిని ముట్టకడని చెప్తున్నాడు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అది మీకు అపవిత్రమైనవి. ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ తయారవుతుంది. 29వ వచనం నుండి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి. ఇంట్లో గోడ మీద బల్లి కనపడింది కదా అని దాన్ని తీసుకెళ్ళి వంటగదిలో ఊసర వెళ్ళి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడుగును. బల్లి చనిపోతే పట్టుకున్న సాయంకాలం వరకు అపవిత్రుడు. అంటే బాగా చేయగడుక్కోవాలి, స్నానం చేయాలి. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడును అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే కానీ పొరపాటున చచ్చిపోయింది ఒక చెక్క మీద పడింది అనుకుందాం, టేబుల్ మీదనో ఎక్కడో పడింది, లేకపోతే ఇంకో చోట ఎక్కడో పడింది, బెంచ్ మీదనో కుర్చీ మీదనో. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే కానీ, బట్టయే కానీ, చర్మమే కానీ, సంచియే కానీ, పనిచేయు ఉపకరణము ఏదియో కానీ అయిన ఎడల దానిని నీళ్ళల్లో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును, తర్వాత అది పవిత్రమగును. మరి చెక్క అయితే ఊపుతుంది కదా, మన చెక్క పాడైపోతుంది కదా అనుకుంటే అందుకే ఇంకా చెక్క పాత్రలు వాడకుండా జాగ్రత్త పడండి. ఆ కాలంలో అవి వాడేవారు. బల్లి పడుతుందని చెక్క పాత్రలు కొనుక్కోకుండా ఉండకండి. ఒకవేళ పడితే ఆ ఒక్కటి తీసి పెట్టండి, మిగిలిన వాడుకోవచ్చు. చెక్క పాత్రలు అంటే చిన్న చిన్న ఉంటాయి మన ఇంట్లో కూడా, వుడెన్ రిలేటెడ్. 33వ వచనం. వీటిలో ఏదైనాను మంటి పాత్రలో పడిన ఎడల దానిలో అంతయు అపవిత్రమగును, మీరు దానిని పగులగొట్టవలెను. మంటి పాత్ర అయితే తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రం. పురుగుపడి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అదే పాత్రలో నీళ్ళు వేసుకొని తాగుతారు చెప్పండి, దాన్ని కడగాలంటున్నాడు దేవుడు. అది కూడా నేర్పిస్తున్నాడు వీరికి, ఆ మాత్రం ఆలోచన లేదు. వాటి కళేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలను. ఒక డెడ్ బాడీ పొయ్యిలో పడిన, అంటే పురుగులది ఇలాంటి ప్రాకేవి, దాన్ని ఆ కాలంలో కట్టెలు పొయ్యి కదా, పగలగొట్టి మళ్ళీ కొత్తది కట్టుకోండి అని చెప్తున్నట్టు. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో కానీ 35 కంప్లీట్ చేసామా. వాటి కళేబరంలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలను. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో కానీ గుంటలో కానీ కళేబరము పడినను
ఆ నీళ్లు అపవిత్రములు కావు, కానీ కళేబరమునకు తగిలినది అపవిత్రమగు. ఏం చెప్తున్నాడంటే దేవుడు, విస్తారమైన నీళ్లు, ఒక చెరువు, ఒక నదో, లేకపోతే పెద్ద కుంటనో, దాంట్లో ఏదో పొరపాటున ఒకటి చచ్చిపోయింది పడింది. చచ్చిపోయింది కదా అని ఇంకా చెరువు మొత్తం ఖాళీ చేయలేం కదా. దాని చుట్టుపక్కల ఉన్నవన్నీ అపవిత్రమవుతాయి. దానికి సమీపంగా ఉన్నది, దూరంగా ఉన్నవి ఏమి అపవిత్రం కావు అని చెప్తున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు 36లో, విస్తారమైన నీళ్లు గల ఊటలో కానీ గుంటలో కానీ కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు, కానీ కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెం విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు, కానీ విత్తనాలు వేసే చోటన ఎక్కడో పడింది, ఒకటి చనిపోయింది, దాన్ని తీసుకెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆ విత్తుకట్టు ప్రాబ్లం ఏం కాదు, కానీ ఒకవేళ దాని బాడీలో ఒక పార్ట్ ఏదైనా ఊడి ఆ విత్తుకట్టు మీద పడితే ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరములో కొంచెం వాటి మీద పడినట్లా అవి మీకు అపవిత్రములకు. ఎంత హైజీన్ నేర్పిస్తున్నారు చూడండి, శుభ్రత. ఇప్పుడు పొలంలో ఏదో విత్తనాలు వేసే చోట ఒకటేదో చనిపోయింది, తీసుకెళ్ళి పడేసాము. అలాంటప్పుడు విత్తనాలకు చెట్టుకి ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నాడు. కానీ పొలాలకి నీళ్ళు వేసిన తర్వాత, అంతా వేసిన తర్వాత ఆ డెడ్ బాడీల నుంచి ఒక పార్ట్ ఏదో ఊడొచ్చి దాని మీద పడింది అక్కడ. అంటే అది ఆల్రెడీ బాగా కుళ్ళిపోవడము, పాడైపోవడము. అలాంటప్పుడు ఆ ప్రాంతం అంతా తీసేయండి. అలానే మంచి విత్తనం కదా ఇంట్లోకి పెట్టుకుంటే బాగుంటుందని చచ్చిపోయిన డెడ్ బాడీ పడిన దాన్ని తీసుకొచ్చి మనం పెట్టుకోకండి అని చెప్తున్నాడు అక్కడ. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల, ఇక్కడ చెప్తున్నాడు కొందరికి చచ్చిపోయిన జంతువులు తినే అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా విడిచిపెట్టకుండా తీసుకుంటే అలవాటు ఉంటుంది కనుక దాని గురించి చెప్తున్నాడు. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరంలో ఏదైనాను తినువాడు తన బట్టలు దుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయేవాడు తన బట్టలు దుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. సాధారణంగా మనము ఎవరైనా చనిపోతే మోసుకొని తీసుకెళ్ళిన తర్వాత పెద్దలు చెప్తుంటారు, వస్తానే స్నానం చేయండి. ఇంకొందరు అయితే కనీసం ఇంట్లో కూడా రానివ్వరు. అది వేరే విషయం లేండి, ఆ టాపికే వేరే. దాని కళేబరమును మోయేవాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడు. స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి. 41వ వచనం. ఇవన్నీ అలవాట్లు మనకు ఎక్కడి నుంచి వచ్చాయి? లేవియాకాండం 11లో దేవుడు చెప్పాడు, కళేబరం ముట్టినా మోసినా స్నానం చేసుకోండి, బట్టలు ఉతుక్కోండి. ఎవరి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? మన దేవుడు నేర్పించాడు. మన దేవుడు నేర్పించాడు కనుక మనం నేర్చుకున్నాం. ఒకవేళ దేవుడే చెప్పకపోయి ఉంటే కొందరు కఠినమైన మనసులు అక్కడి నుంచి అట్లే హోటల్కి వెళ్ళేసి భోజనం చేసుకొని వస్తాయి. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్లతో చరించు దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు. అంటే పాములు కడుపుతో సంచరిస్తున్నది, చరించుతుంటుంది, తినకండి అని చెప్తున్నాడు. 4 కాళ్లతో చరించు దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు, అవి హేయములు. ఫర్ ఎగ్జాంపుల్ జెర్రీ ఉంటుంది, దానికి చాలా కాళ్ళు ఉంటాయి. తేలుకు విషం తోకలో ఉంటుంది, పాముకు విషం తలలో ఉంటుంది. అందుకు ఏం చేస్తారంటే ఆ పాట అలా కట్ చేసి ఇంకా దాన్ని స్వీకరిస్తుంటారు. కానీ అవి తినద్దని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ప్రాకు జీవరాశులలో దేనినైనాను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగున్నట్లు వాటి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మన తినే ఆహార పదార్థాలు కూడా మనలను మలినం చేస్తున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలని.
అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పమని. అలా 11వ అధ్యాయం మొత్తం మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు వీటన్నిటిని ఇవి తినొచ్చు ఇవి తినకూడదని చెప్పుకుంటూ వచ్చాడు. ఆల్ రైట్, ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వెళ్దాం. చిన్నగా చూడండి, 8 వచనాలు. ఒకసారి అందరం మార్చి చదువుకుందాం, ఏముందో చూద్దాం. మొదటి వచనం నేను చదువుతున్నాను, 2వ వచనం మీరు కూర్చొని చదవండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లను. మీరు కదా చదవాల్సింది, సారీ చదవండి. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. అతడు యెహోవా సన్నిధిని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీని గుర్చిన విధి. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లలైనను దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావలను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. సరే, 2వ వచనం. ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను, బిడ్డ దగ్గరే ఉండాలి. ఆ తర్వాత 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించాలి. ఇలా లేవియాకాండం 12లో చెప్పినది యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ గారు ఎలా నెరవేరుస్తున్నారో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనంలో లేవియాకాండం 12లో ఉన్నటువంటి ఆ వచనం ప్రకారంగా మరియమ్మ తల్లి మగబిడ్డ అయినటువంటి యేసు ప్రభువుని తీసుకెళ్ళి లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు 22వ వచనము ఏ శుద్ధి గురించి మాట్లాడుతున్నాడు? 7 దినములు మగబిడ్డ పుడితే స్త్రీ పురిటాలై ఉండాలి. 8వ దినమున కుమారునికి సున్నతి చేయించాలి. ఆ మాటను ఇక్కడికి తీసుకెళ్ళి చేస్తుంది మరియమ్మ గారు. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఎక్కడ చెప్పాడు దేవుడు ఇలా చేయమని? ఇదిగో లేవియాకాండం 12లో 6వ వచనంలో కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావుర పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యుద్ధకు తీసుకుని రావాలని. ఇలా ఒక స్త్రీ మగబిడ్డకు జన్మనిస్తే చేయవలసినటువంటి విధి విధానాలు, ఆడుబిడ్డకు జన్మనిస్తే పాటించవలసినటువంటి విధి విధానాలు మనకి ఇక్కడ 12వ అధ్యాయంలో దేవుడు వివరించడం జరిగింది. ఈ కట్టడను బట్టే మరియమ్మ తల్లి ఇదిగో యేసు ప్రభు జన్మించిన నాటి నుండి ధర్మశాస్త్రం నెరవేర్చుటకే ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక ఆ విధంగా నెరవేర్చాడు. తల్లి తీసుకెళ్ళి కుమారుణ్ణి 8వ దినాన యేసు అను పేరు పెట్టి చేయటం జరిగింది. అయితే ఈ అధ్యాయానికి సంబంధించి మిగిలిన వివరణ మనం రేపు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని నేటి బైబిల్ స్టడీని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రం నాయన. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. వీటిని మర్చిపోకుండా
హృదయాల్లో భద్రపరుచుకొని మీ చిత్తానుసారంగా జీవించటకు మాకు సహాయం చేయమని వేడుకొంచు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.